మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్నినో వాతావరణ ప్రభావం వల్ల మనకు పంటలు చాలా వరకు నష్టపోతామని చెప్పి శాస్త్రవేత్తలు మనకి ముందరే హెచ్చరించారు. కావున ఈరోజు రైతులందరూ కూడా నష్టపోకుండా ఉండాలి, రైతులందరూ కూడా బాగుండాలి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి పంటలకు బీమాను మీరు నమోదు చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. కొన్ని ప్రధానమైన పంటలకు రేపే లాస్ట్ డేటు. జూలై 15వ తారీఖున పంటల బీమాకు అవసరమైన గడువు పూర్తవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు దయచేసి అందరూ కూడా, జిల్లా రైతులందరూ కూడా నేను వాళ్ళకి నమస్కరించి తెలియజేసేది ఒకటి, ఖచ్చితంగా మీరు రైతు బీమాను చెల్లించండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు అయితేనేమి, ఇప్పుడున్నటువంటి ఈ వర్షాలు లేకపోవడం వల్ల, ఎల్నినో ప్రభావం వల్ల మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ఉండాలి అంటే రైతులు బీమా పరిహారం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మన జిల్లాలోన దాదాపుగా 3,77,117 మంది పత్తి పంటను ప్రధానంగా సాగు చేస్తున్నారు. అదేవిధంగా కంది పంటను 78,355 మంది రైతులు ఎకరాలు సాగు చేస్తున్నాము. అదేవిధంగా వేరుశనగ 27,507 ఎకరాలు, ఆముదము 13,545 ఎకరాలు, టమోటో 2,940 ఎకరాలు, మిరప 4,527 ఎకరాలు, ఉల్లి 5,122 ఎకరాలు, వరి 165 ఎకరాలు, సజ్జలు 4,095 ఎకరాలు, మొక్కజొన్న 1,902 ఎకరాలు, కొర్ర 297 ఎకరాలు. ఎక్కువగా మనం సాగు చేసిన పంట పత్తి 3,77,117 ఎకరాల్లోన సాగు చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పంట బీమాను ఉపయోగించుకోండి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మనకు ముఖ్యంగా జూలై 15వ తారీఖున చివరి డేటు మనకు పంట బీమాని చేసుకోవడానికి. అది పత్తి, వేరుశనగ, టమోటా ఈ 3 పంటలకు జూలై 15వ తారీఖున అంటే రేపే లాస్ట్ డేట్. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ పంటకి బీమాను కల్పించుకోండి. అదేవిధంగా ఏమేమి కావాలంటే ప్రతి ఒక్క రైతు తీసుకెళ్లాల్సింది రైతు ఆధార్ కార్డు, పొలం పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, అదేవిధంగా పంట సాగు ధృవీకరణ పత్రం, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మీరు పంట బీమాని నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా కొంతమందికి డౌట్ ఉంటుంది, అంటే ఓన్లీ రైతులు అంటే గుర్తుకు కొంతమంది వేసింటారు చాలామంది రైతులు, వాళ్ళు మేము ఎట్లా అని, వాళ్ళకి కూడా ఈ బీమా సౌకర్యం ఉంది. కాబట్టి ఆ గుర్తుకి ఎవరైతే చేసింటారో ఆ రైతులు కూడా వెళ్ళి దీన్ని బీమాను వేసుకోవాల్సిందిగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వరి ఆగస్టు 15వ తారీఖున లాస్ట్ డేటు. వరికి మాత్రం ఆగస్టు 15వ తారీఖున. మిగతా మొక్కజొన్న అయితేనేమి, కందులు అయితేనేమి, జొన్న అయితేనేమి, ఆముదము, ఎర్ర మిరప, కొర్ర, సజ్జలు, ఉల్లి ఇవన్నీ కూడా జూలై 31 లాస్ట్ డేటు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి జూలై 31 మిగతా పంటలు 3 ప్రధానమైన పంటలు రేపే లాస్ట్ డేటు అంటే జూలై 15వ తారీఖున. వరి మాత్రం ఆగస్టు 15వ తారీఖున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా వీటిని బీమాని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి 2 బీమాలు, ఒకటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద మనకు వచ్చేసి టాటా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దీన్ని ఇన్సూరెన్స్ చేస్తారు, అదొకటి. రెండవది వచ్చేసి వాతావరణ ఆధారిత పంటల బీమా అని చెప్పి ఒకటి ఉంది. దీని కింద ఇన్సూరెన్స్ ఇండ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దీనికి పే చేస్తారు. కాబట్టి ఈ 2 కూడా మీరు ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు రైతులు
ఇటు వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ బీమాది మీరు చేసుకుంటే చాలాగా మీకు యూజ్ అవుతుంది. అదేవిధంగా కాటన్కి ప్రతి ఒక్క రైతు ఒక ఎకరాకి 2000 రూపాయలు బీమాకు మీరు చెల్లించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా గ్రౌండ్నట్ అంటే వేరుశనగకి ఒక ఎకరాకి 560 రూపాయలు. అంటే ఇప్పుడు కాటన్కి 2000 రూపాయలు కడితే మీకు 48,000 రూపాయలు బీమా వస్తుంది. గ్రౌండ్నట్ 560 కడితే 28,000 రూపాయలు మీకు వస్తుంది. ఉల్లి 90 రూపాయలు ఒక ఎకరాకు కడితే 48,000 వస్తుంది. అదేవిధంగా రెడ్ చిల్లీ అంటే ఎండుమిరపకాయలకి 360 రూపాయలు మీరు పే చేస్తే 96,000 రూపాయలు ఒక ఎకరాకి బీమా వస్తుంది. అదేవిధంగా కందులకి ఒక ఎకరాకి 44 రూపాయలు మీరు బీమా కడితే 22,000 రూపాయలు వస్తుంది. వరి 80 రూపాయలు పే చేస్తే 40,000 రూపాయలు ఒక ఎకరాకి వస్తుంది. కాబట్టి మనకి అమౌంట్ కూడా చాలా తక్కువ అమౌంట్. ప్రతి ఒక్కరు కూడా రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రైతు లేనిదే సమాజమే లేదు. ఈరోజు 4 మెతుకులు మన నోట్లోకి పోతున్నాయంటే రైతు కష్టార్జితమే. రైతు కష్టపడితేనే ప్రతి ఒక్కరికి అన్నం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ వీడియో ప్రతి ఒక్క రైతు వరకు చేరే విధంగా ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.